మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఢిల్లీ ఫలితాలు చూశారు, ఢిల్లీ ఫలితాలపై ఏమంటారు? అద్భుతమైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ముక్త్ కాంగ్రెస్ దేశాన్ని కోరుకుంటా ఉన్నారు. దానికి సమాధానంగా ఏ ఒక్క సీటు కూడా ఇలా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. రిజెక్టెడ్ పార్టీ కాంగ్రెస్, ప్రజలతోటి తిరస్కరించబడుతున్న పార్టీ కాంగ్రెస్. ఆప్ చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తూ ఉంది. దాంతోపాటు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఫీ రింబర్స్మెంట్ కూడా దాంతో చాలామంది గ్రాడ్యుయేట్స్ కానీ కాలేజు యాజమాన్యం కానీ స్టూడెంట్స్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే మటుమాయము. కాంగ్రెస్ ఏదైతే పూర్తిగా వ్యతిరేక పవనాలు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కనుక ఈ ఎమ్మెల్సీ 3 సీట్లు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అవినీతి పాలనకు చరమగీతం పడి ఢిల్లీలో ఒకవైపు బీజేపీ అఖండ విజయం సాధించడమే కానీ వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ గెలవడం ఖాయం అంటూ కూడా ఒకవైపు ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.